బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళను పెట్రోల్ పోసి తగలబెట్టేయడానికి ప్రయత్నించాడు ఒక యువకుడు. ప్రేమించడం లేదు అని ఈ దురాఘాతానికి పాల్పడటానికి ప్రయత్నం చేశాడు. గతంలో మనం చూసాం, ప్రేమ పేరుతో ఎంతోమంది అమ్మాయిలను చంపేశారు, ఎంతోమంది అమ్మాయిలను నరికి చంపేశారు, యాసిడ్ పోసి దాడులకు పాల్పడిన ఘటనలు కూడా మనం చూసాం. ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్లో అలాంటి దారుణమే చోటు చేసుకుంది. ప్రేమించడం లేదు అని యువతపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఒక యువకుడు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఒకసారి అతని చేతిలో పెట్రోల్ బాటిల్ ఉందిగా, ఆ పెట్రోల్ బాటిల్తో అమ్మాయిపై దాడి చేస్తున్నాడు, బెదిరించాడు, తనను ప్రేమించాలి అని బెదిరిస్తున్నాడు, డిమాండ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి వ్యతిరేకించడంతో తనపై పెట్రోల్ పోస్తున్నాడు. చూడండి ఒకసారి, తన కుడి చేతిలో పెట్రోల్ బాటిల్ ఉంది, ఓపెన్ చేసి తనపై పెట్రోల్ పోస్తున్నాడు. ఇంతటి దుర్మార్గం, నడి రోడ్డు పైన ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తూ ఉండగా నడి రోడ్డు పైన ఆ యువతపై పెట్రోల్ పోసి దాడికి పాల్పడబోయాడు. మరో యువకుడు వచ్చాడు చూసారా, ఆ యువకుడు వచ్చి ఆ పెట్రోల్ పోస్తున్న యువకుడిపై దాడి చేశాడు. ఇది కావాల్సింది. నిజానికి చాలా చోట్ల ఎవరైనా దాడులకు పాల్పడుతుంటే కళ్ళప్పగించి చూస్తుంటాం. అవతల పక్కన బైక్ పైన ఒక ఇద్దరు కూడా ఆగి చూస్తున్నారు కదా, అవసరమైతే వాళ్ళు కూడా చూడండి ఒకసారి ఎలా పెట్రోల్ పోస్తున్నాడు. ఆ యువతపై పెట్రోల్ పోస్తున్న దృశ్యాలు చూడండి, తనపై కూడా పోసుకుంటున్నాడు పెట్రోల్. అంటే నిన్ను చంపి నేను చనిపోతాను అనే బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఆ యువతకు భయంతో, మరో యువత ఉంది చూసారా, ఆ యువతి భయంతో పక్కకి వెళ్ళిపోయింది. వీడు మాత్రం ఈ యువతపై పెట్రోల్ పోస్తూ ఉన్నాడు. ముందుగా తనపై పెట్రోల్ పోసుకున్నాడు, ఆమెపై పెట్రోల్ పోసాడు, ఆ తర్వాత బెదిరింపులకు దిగాడు. ఖమ్మం జిల్లా మెటామరి గ్రామానికి చెందిన యువతీమే ఉద్యోగరీత్యా హుజూర్ నగర్లో తన మేనమామ ఇంటికి వచ్చి అక్కడ ఉంటుంది. కోదాడలో ఒక రోడ్డు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కోదాడ రోడ్డు దగ్గర ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది యువతి. యువకుడు పేరు సుందర్ ప్రమోద్. ఆ యువతికి పరిచయం ఉన్న యువకుడే, అయితే ప్రేమించాలి అని వెంటపడుతూ ఉన్నాడు. సుందర్ ప్రమోద్ కుమార్తో యువతికి ముందుగా పరిచయం ఉంది. మాట్లాడాలి అని యువతికి ఫోన్ చేసి బయటకు పిలిచాడు సుందర్. తనను ఎందుకు ప్రేమించడం లేదు అని ఆ యువతితో వాగ్వాదానికి దిగాడు. చూడండి ఒకసారి, వద్దు అని ఆమె భయంతో వెనక్కి వెళ్తుంది. గతంలో ఇలా కొంతమంది యువతులపై ఇలా ప్రేమ పేరుతో యాసిడ్ దాడులకు పాల్పడిన ఘటనలు కూడా మనం చూసాం. వీడు పెట్రోల్ తీసుకొచ్చాడు, పెట్రోల్ తీసుకున్న అమ్మాయి మీద పోస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. తనను ఎందుకు ప్రేమించట్లేదు అని ఆ యువతితో గొడవ పడ్డాడు. ప్రేమిస్తావా లేదా అంటూ యువతపై పెట్రోల్ పోసే హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించి ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు అక్కడ స్థానికులు.